శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఆ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన దువ్వాడ శ్రీనివాస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాటల యుద్ధం కాస్త హత్యలకు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు ప్రతి సవాల వరకు వెళ్ళేది. ఏకంగా అర్ధరాత్రి హైవేపైకి వచ్చి దువ్వాడ శ్రీనివాస్ చేసిన హడావుడి జిల్లాలో తీవ్ర ఉధృత పరిస్థితులకు దారితీస్తుంది. తనను హత్య చేసేందుకు ధర్మాన కృష్ణదాస్ వర్గం కుట్ర పడుతుందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత పెంచాలని మాధురితోటి కలిసి జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు దువ్వాడ. గడిచిన కొంతకాలంగా నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ప్రతిరోజు ఒక 100 కాల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 15 నుంచి 20, 30 కాల్స్ నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, నీకు వెంటాడి కొడతాం, లేదా నీ కారుతో తగలబెట్టేస్తాం అని నాకు చెప్తూ ఉంటారు. ఇవి గడిచిన కాలంగా జరుగుతున్నప్పుడు ఏం చేశానంటే ఆ ఫోన్ నెంబర్లన్నీ కలిపి టెక్కలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళ మెసేజ్లతో సహా. ఎస్పీ గారికి కూడా నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన నేను గట్టిగా మాట్లాడతాను ఒక అగ్రెసివ్ లీడర్గా. అంటే వీళ్ళ రహస్యాలన్నీ, కేడీ బ్రదర్స్ అంతర్గత రహస్యాలన్నీ బయట పెడుతున్నాను కాబట్టి నన్ను లేపేస్తారు. ఓకే, పుట్టాం పోతాం అంత మాత్రాన భయపడిపోయే క్యారెక్టర్ ఈ దువ్వాడ శ్రీనివాస్ కాదు. మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్, మీరు భయపెట్టేస్తే చంపేస్తామంటే నరసన్నపేట, నిమ్మాడ దాటి నేను టెక్కలెళ్ళాలి మా ఇంటికి. అయితే నేను ఇంటికి రావద్దా? ఇంటికి వెళ్ళొద్దా? ఇంటికి వెళ్తే చంపేస్తారా? అటాక్ చేసేస్తారా? నిన్నను ప్లాన్ చేశారు, మీ అందరికీ తెలుసు. రాత్రి 7 గంటలకి అక్కడ టోల్ గేట్ దగ్గర, మడపం టోల్ గేట్ దగ్గర వాల్ పోస్టర్లు చింపేశారు. ఏమీ లేదు, ఒక 200-300 మంది అక్కడికి చేరారు. నిన్న ఇదే సమయానికి 200-300 మంది కాపు కాశారు మమ్మల్ని అటాక్ చేయడానికి. నాకు తెలుసు అది, నిన్న మీడియాలో కూడా వచ్చింది. ఏ వాల్ పోస్టర్ లేదు, ఏ గొడవ లేదు. 300 మంది ఎందుకండి టోల్ గేట్ దగ్గర? టోల్ గేట్తో పని ఏముందండి? 300 మంది వచ్చి టోల్ గేట్ దగ్గర ఏం చేస్తారండి? వాల్ పోస్టర్ చింపేస్తే. కానీ అక్కడ టోల్ గేట్ దగ్గర వాల్ పోస్టర్ పేరు పెట్టి మమ్మల్ని అటాక్ చేయడానికి. అంటే టోల్ గేట్ దగ్గర నా వాహనం స్లో అవుద్దని. అయ్యా మిస్టర్ కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్, ఇప్పుడు కూడా నడి రోడ్డునున్నాను, శ్రీకాకుళంలో ఉన్నాను. ఇప్పుడు తిరిగి వెళ్తా టెక్కలి, రోజు వెళ్తా. హైదరాబాద్లో ఉంటున్నా, తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయి నాకు, ఒరిస్సాలో వ్యాపారాలు ఉన్నాయి, మైనింగ్ ఉంది, ఆంధ్రాలో రాజకీయం ఉంది. ఈ అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటానయ్యా. నువ్వు చంపేస్తామంటే కుదురుతుందా?